బీజేపీ నుంచి వచ్చాము అని చెప్పగానే డోర్ మొత్తం ఓపెన్ చేయడం, లోపలికి ఆహ్వానించడం, కుటుంబ సభ్యులందరినీ పిలవడం, ఒక బీజేపీ కార్యకర్త వచ్చిండు అని ఒక సంతోషం పట్టలేక పరిస్థితి ఉన్నది. గతంలో కూడా మేము వెళ్ళాం, డోరు సగమే తెలిసి కరపత్రం తీసుకొని సరే అని పంపించేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితి మారింది. ఎంత నెగటివ్ ప్రచారం బీజేపీ పట్ల చేశారో అంత పాజిటివ్గా ఓటర్స్ బీజేపీకి అనుకూలంగా మారుతుంది. ఎంత తప్పుడు ప్రచారం చేశారో అంత ప్రేమ ఆప్యాయతతో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. కారణము, ఈ రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ పార్టీ కోటేశారు, 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈసారి బీజేపీకి మెజార్టీ సీట్లు వస్తాం, మెజార్టీ ఓట్లు వేద్దామనేటువంటి ఆలోచనకు నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని మనం చేస్తాను. ఇది చూసి కాంగ్రెస్ పార్టీకి కలవరం పెరిగిపోతూ ఉంది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి తీవ్రమైనటువంటి అసహనం పెరిగిపోయింది. ఇది ఆయన ప్రతి మీటింగ్లో చేస్తున్నటువంటి ఉపన్యాసాలను చూసినా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు తన స్థాయిని మరిచి, అంటే తను ఇంకా ముఖ్యమంత్రి అయినట్టు ఆయన భావించడం లేదు. తను ముఖ్యమంత్రి అనుకుంటే ఈ రకంగా మాట్లాడాడు. ఆయన ముఖ్యమంత్రి స్థాయిని మరిచి ఆయన ఈరోజు మాట్లాడుతున్నాడు. నిన్నను మొన్న జర్నలిస్టులు చెప్పారు నాకు, జర్నలిస్టులు ఏదో ప్రశ్న వేస్తే జర్నలిస్ట్ జైల్లో వస్తే బుద్ధి వస్తుంది అంటారు. అదా నిజమేనా అన్నాడా? ఎక్కడ? జర్నలిస్టులను ఏదో ప్రశ్న అడిగితే 2-3 జర్నలిస్టులను జైల్లో వేస్తే జర్నలిస్టులకు బుద్ధి వస్తుందంటే ఎంత అసహనం ఉందో, ఎంత అహంకారం ఉందో, ఎంత గర్వం ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారికి బూతులు మాట్లాడము, పెద్ద పెద్ద కోతలు కోయడము తప్ప చేతలు ఏమీ లేవు. ఒక చేతలు ఉన్నాయి, ట్యాక్సీ వసూలు చేసే చేతలు ఉన్నాయి తప్ప తెలంగాణ ప్రజలకు మేలు చేసే చేతలు లేవు. ముఖ్యమంత్రి గారు తిట్ల కోసం, కొత్త కొత్త అబద్ధాల కోసం, ఎప్పుడు వినని తిట్ల కోసం పరిశోధన టీం పెట్టుకున్నాడు. ఆయన ఎక్కడ బయటికి వెళ్ళినా వాళ్ళు పరిశోధన చేసి కొత్త కొత్త తిట్లు ఎదిట్టవచ్చు, భారతీయ జనతా పార్టీ మీద పరిశోధన చేసి ఏ రకమైనటువంటి నిందలు మోపొచ్చు, ఏ రకమైనటువంటి ఆరోపణ చేయొచ్చు. ఒక రీసెర్చ్ టీం పెట్టుకున్నాడు. వాళ్ళు ఉదయం పేపరు, సాయంకాలం మధ్యాహ్నం ఒక పేపరు, ఈవినింగ్ ఒక పేపరు, మీటింగ్ ముందు ఒక పేపరు, మీటింగ్ అయిపోయిన ఒక పేపరు అని చేతులు పెడుతున్నారు. మరి పరిశోధన చేసి కొత్త కొత్త మాటలు వెతుక్కొచ్చి ఈరోజు ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన రాత్రంతా వాళ్ళు ఇచ్చిన పేపర్ను సరిదిద్దుకొని ఎవరెవరిని ఏమేమి తిట్టాలా, ఎవరి మీద బురద చల్లాలా, ఎవరిని నిరకాటంలో పెట్టాలా అనేటువంటి ఆలోచనే తప్ప పాజిటివ్ థాట్స్ ఈరోజు ముఖ్యమంత్రిగా రాలేదు. ఆయన ఏం చెప్పాడు మొన్న శాసనసభలో? టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడ్డది, టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడిన కారణంగా తెలంగాణకు అన్యాయం జరిగింది, తెలంగాణకు లాభం జరగాల్సి ఉండింది, కానీ నేను ఆ రకంగా చేయను, నేను తెలంగాణ అభివృద్ధి కోరుకుంటున్నాను, కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటాను, రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని నిధులు తెచ్చుకుంటానన్నాడు. మళ్ళీ ఈరోజేమో గార్దుగుడ్డు పెట్టుకొని ఊరేగుతున్నాడు. పరస్పర విరుద్ధము. ఆయన ఏమన్నాడు మొన్న?
కేంద్ర ప్రభుత్వంతో ఇస్తుంటే ఇంకేమన్నారు, ఒక మంత్రి అయితే కేంద్ర ప్రభుత్వం పలానా ప్రాజెక్టుకి ఇస్తా అంటే నువ్వు తెచ్చుకోలేదు, నీ కారణంగా తెలంగాణ నష్టపోయిందని చెప్పారు.